ఆవాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిరంతర పర్యవేక్షణతో సామాన్య భక్తులకు సైతం అప్పన్న దర్శనాన్ని కలిగించిన జిల్లా యంత్రాంగం. అంతరాలయ దర్శనాల నిలిపివేతలో కఠినంగా వ్యవహరించి విజయవంతమయ్యారంటూ కొనియాడిన భక్తులు. మైనార్టీల రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామన్న మాజీ ముఖ్యమంత్రి. ముస్లింల ఆత్మీయ సమావేశంలో భరోసానిచ్చిన నారా చంద్రబాబు నాయుడు. కాంగ్రెస్ అధికారంలోకి రావడమే దేశ ప్రజల ఆకాంక్ష అన్న మాజీ కేంద్ర మంత్రి. ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ చేరుకున్న శశి థరూర్ వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే చందనోత్సవ వేడుకలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున తెలిపారు. సింహాచల చందనోత్సవంలో ఎప్పటికప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేస్తూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు చిన్నపాటి అసౌకర్యం కూడా కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. తెల్లవారుజాము నుంచి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తూ జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. 1,50,000 వరకు భక్తులు నేటు స్వామిని దర్శించుకోవచ్చని అంచనా వేసి అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు. క్యూ లైన్లలో భక్తులకు ఇబ్బంది లేకుండా తాగునీరు అందిస్తున్నామన్నారు. యంత్రాంగం చేసిన ఏర్పాట్లపై భక్తులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎటువంటి రీసైక్లింగ్ లేకుండా ఈసారి మొత్తం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతానికి చాలా సజావుగా జరుగుతుంది. బస్సులు కూడా స్టార్ట్ అయినాయి. అలాగే అన్ని వెహికల్స్ కూడా ఫిట్నెస్ తీసుకున్నాం. ఈ మధ్యాహ్నం మేము డ్రై రన్ చేసాము. 100% వెహికల్ ఫిట్నెస్ వచ్చింది. అలాగే షిఫ్ట్లో మారే డ్రైవర్లు కూడా ఆర్టీఓలు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు వాళ్ళకి బాధ్యత ఇచ్చాము. వాళ్ళే తీసుకొని వచ్చి ఆ వెహికల్ ఎక్కించుకునే బాధ్యత కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే మనకు జీవీఎంస్ తరపున మీరందరూ తెలుసు, వాటర్ పాయింట్లు కానీ, బటర్ మిల్క్ పాయింట్ కానీ, అలాగే శానిటేషన్ కానీ, అలాగే మనకు టాయిలెట్ పాయింట్స్ కానీ టోటల్గా జీవీఎంస్కి అవుట్సోర్స్ చేయడం జరిగింది. కమిషనర్ గారు, అడిషనల్ కమిషనర్ గారు వాళ్ళ సిబ్బంది పూర్తి స్థాయిలో సెట్ల ద్వారా సుమారుగా కొన్ని 100 మంది ఎంప్లాయీస్ని కూడా డ్యూటీ పాస్ ద్వారా వాళ్ళకి ప్లేస్ చేయడం జరిగింది. అన్నీ కూడా సజావుగా జరుగుతున్నాయి. అన్ని పాయింట్స్ కూడా ఆన్ అయినాయి. అండ్ పబ్లిక్ కూడా అన్ని కూడా వాళ్ళు దేర్ ఎక్స్ప్రెసింగ్ దేర్ సాటిస్ఫాక్షన్ ఆన్ ది ఆల్ అరేంజ్మెంట్స్ మేడ్ ఆన్ ది హిల్. ప్రస్తుతానికి మనము 15 కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో యాజ్ అండ్ వెన్ వచ్చిన వాళ్ళని వచ్చినందరూ కూడా పంపించడం జరుగుతుందండి. అలాగే కమాండ్ కంట్రోల్స్ కూడా పనిచేయడం స్టార్ట్ అయింది. సో ఎంప్లాయీస్కి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ నైట్ అందరికీ వాళ్ళకి మన వాట్సాప్ గ్రూపుల్లో ఆ ఫోన్ నెంబర్లు బోత్ ల్యాండ్ లైను అలాగే మొబైల్ నెంబర్ కూడా మనము అందరికీ సర్క్యులేట్ చేయడం జరిగింది. ఒకవేళ ఎవరిని అడ్డుకుంటే కూడా కమాండ్ సెంటర్ కాల్ చేయమని చెప్పడం జరిగింది. అది మీడియా వారికి కూడా ఆ ఇన్ఫర్మేషన్ పాస్ అని చేయడం జరిగింది. అటువంటి సమస్యలు ఏదైనా ఉంటే మా దృష్టి తీస్తే కూడా ఇమీడియట్గా రిజాల్వ్ చేయడం జరుగుతుంది. బై గాడ్స్ గ్రేస్ ఐ థింక్ ఈసారి చంద్రోత్సవం అది మీ అందరి సహకారంతో ప్రాపర్గా పక్కగా జరుగుతుందని మేము ఆకాంక్షిస్తున్నాం. సింహాచలం చందనోత్సవంలో భాగంగా అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు దంపతులు తొలి దర్శనాన్ని చేసుకుని స్వామివారికి నూతన వస్త్రాలను సమర్పించారు. అనంతరం శ్రీ 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 శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు తదితర వీఐపీలు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ సింహాచలేశుని నిజరూప దర్శనం ప్రశాంతమైన వాతావరణంలో జరిగిందని కొనియాడారు. భక్తులంతా భగవన్నామ స్మరణ చేసుకుంటూ సింహాద్రి అప్పన్నను నిజరూప దర్శనం చేసుకున్నారంటూ సంతోషించదగ్గ విషయం అంటూ తెలిపారు. అధికార యంత్రాంగం కూడా ప్రశాంతంగా ఉత్సవాన్ని నడిపించడంలో విజయవంతమైందని అభినందించారు. ముందుగా ప్రకటించిన విధంగానే మహాద్వార మార్గాన్ని నియంత్రించడంలో అధికార యంత్రాంగం కఠినంగా వ్యవహరించడం, సామాన్యులకు క్యూలో వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా సౌకర్యవంతంగా దర్శనం జరిగిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు.
वीरभद्रराजतनयां श्रीरङ्गधरमेश्वरीं दासीं भूतसमस्तदेवतां गोविन्द ఆ రకంగా ఈరోజు ఈ దర్శన భాగ్యం కలగటం, దినదినం ఈ దర్శనానికి కూడా ఎక్కువ మంది ప్రజలు రావటం, సమయం మాత్రం ఆ ఒక్కరోజే ఉండటం వల్ల ఇంకా ఎక్కువ ప్రత్యేకత సంతరించుకొని ఇది ఉత్తరాంధ్రనే కాదు దేశవ్యాప్తంగా అనేక మంది భక్తులు వచ్చి ఈ దర్శనం చేసుకునేటువంటి పరిస్థితి కలిగింది. ప్రత్యేకత ఏంటంటే ఈ చందన యాత్ర రోజున తప్పనిసరిగా వర్షం పడుతుంది. అంటే నేచర్ కూడా క్లియర్గా మనకి అర్థమవుతుంది. ప్రకృతి ఉన్నప్పుడు ఆ చందనాన్ని తీస్తున్నప్పుడు మారింది. ఈ రకమైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకొని ఏదైతే సమాజం కోసం ఈరోజు వెలిసి ఉన్నటువంటి ఇలాంటి దేవస్థానాల్లో మనం భక్తులందరూ కూడా ఎప్పుడైతే దర్శనం చేసుకుని ఇట్లాంటి పుణ్యక్షేత్రం లేకపోతే హుదూదులాంటి విపత్తులు వచ్చినప్పుడు స్వామి సన్నిధులు ఇలాంటి దర్శన భాగ్యం కలగడం మా పూర్వజన సుకృతంగా భావిస్తుంది. భక్తులు పేద భక్తులకి ఎవరికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా అశోక్ గజపతి రాజావారి దగ్గర నుంచి చైర్మన్ ఆయన దగ్గర నుంచి జ్యుడిషియల్ దగ్గర నుంచి వాళ్ళందరికీ ప్రొద్దుటే వాళ్ళకి ప్రోటోకాల్ దర్శనం ఇప్పించి పూర్తిగా పేదలకే భగవంతుడు దగ్గరగా ఉండాలని ఏర్పాటు చేశారు. అలాగే ప్రభుత్వం కూడా చాలా కాలం నుంచి దగ్గర 50 సంవత్సరాల నుంచి వివాదంగా ఆగిపోయిన రోడ్లు ఏవైతే ఉన్నాయో సింహాద్రి అప్పన్న దగ్గరికి రావడానికి మెయిన్ రోడ్లు ఏవైతే ఉన్నాయో అన్నీ చాలా వెడల్పు చేసి నిజంగా ఒక ప్రాకారంలాగా ఈ రోడ్లని ఏర్పాటు చేసి భక్తులకి ఇక నుంచి ఏ రకంగా సింహాద్రి అప్పన్నకి సందనోత్సవం కానీ గిరి ప్రదక్షిణ కానీ ఎటువంటి కష్టాలు రాకుండా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అలాగే కమిషనర్ గారు, ఈవో గారు వీళ్ళందరూ కూడా అణువు చాలా జాగ్రత్తగా చేయాలని కార్యక్రమం ఈసారి ఏర్పాటు చేయడం చాలా సంతోషం, చాలా ఆనందకరం. ఈసారి చాలా విశాఖ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా తనను గెలిపించాలని లగుడు గోవింద్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం ఆలుపెరుగని పోరాటం చేశామని, ఉత్తరాంధ్ర అభివృద్ధికి నిధులు కేటాయించాలని, ప్యాకేజీ కేటాయించాలని ఢిల్లీ స్థాయిలో అనేక ఉద్యమాలు, పోరాటాలు చేశామంటూ గుర్తు చేశారు. విశాఖను, విశాఖ పర్యాటకాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లేందుకు వచ్చే 5 ఏళ్ల కాలంలో విద్య, వైద్య రంగాలను అభివృద్ధి చేస్తానంటూ హామీ ఇచ్చారు. విజన్ విశాఖపట్నంతో 10,000 కోట్ల రూపాయల రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా కృషి చేస్తానని తెలిపారు. తనకు ఎలక్షన్ కమిషన్ కేటాయించిన ప్రెజర్ కుక్కర్ పై ఓటు వేయాలంటూ విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విశాఖపట్నం పార్లమెంటు స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేయడం జరుగుతుంది. నా యొక్క ఎన్నికల గుర్తు ప్రెషర్ కుక్కర్, నా యొక్క బ్యాలెట్ నెంబర్ 28. విశాఖపట్నం వేదికగా విద్యార్థి నాయకుడిగా ఆంధ్ర విశ్వకళా పరిషత్, విద్యావేత్తగా, సామాజికవేత్తగా ఎన్నో సమస్యలపైన, ఉత్తరాంధ్ర సమైక్య రాష్ట్ర కోసం, నిరుద్యోగ సమస్యలపైన, అనేక రకాల సమస్యలపైన గత 15 సంవత్సరాలుగా పోరాటం చేయడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ యొక్క సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర ఎంపీ అభ్యర్థి పోటీ చేస్తున్నాను. నా యొక్క గుర్తు ప్రెషర్ కుక్కర్, బ్యాలెట్ నెంబర్ 28. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నా యొక్క ప్రెషర్ కుక్కర్ పైన, బ్యాలెట్ నెంబర్ 28 పైన ఓటు వేసి అఖండ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మిక్కిలి వినయపూర్వకంగా ప్రతి ఒక్కరిని, విశాఖలో ఉన్నటువంటి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాను. విశ్వకళా పరిషత్ వేదిక, విశాఖపట్నం వేదిక ప్రతి సమస్య మీద పోరాటం చేసినటువంటి ఒక విద్యార్థి నాయకుడిని. ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి అధికార కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, వేరే పార్టీ కావచ్చు,
ప్రజా సమస్యల మీద ఏ రోజైనా ముందుకు రానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు నేను 15 ఏళ్ళగా ఈ ప్రాంతం మీద, ఈ ప్రాంతం కోసం, ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అన్యాయం గురించి, ప్రతి సమస్య పైన ఒక రైల్వే జోన్, ఉత్తరాంధ్రప్రదేశ్ ప్యాకేజీ, కాలుష్యం మీద, విద్యార్థి నిరుద్యోగ సమస్యల మీద పోరాటం చేయడం జరిగింది. కాబట్టి గడిచిన 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరంగా 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని, ప్రజలు స్వేచ్ఛను కోల్పోయి భయం గుప్పెట్లో బతుకుతున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నం పర్యటనలో భాగంగా నేడు రామ్నగర్లోని పార్టీ కార్యాలయంలో ముస్లింల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ముస్లింలపై కూడా ఎన్నడూ లేనన్ని అఘాయిత్యాలు పెరిగాయని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ కేంద్రంగా ముస్లింల కోసం ప్రత్యేకంగా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పినట్లు గుర్తు చేశారు. ముస్లింలకు ఆర్థిక సహకారం కోసం ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ను నెలకొల్పింది. ముస్లింలకు దుల్హన్ పథకం, రంజాన్ తోఫాలను అందించింది తెలుగుదేశం పార్టీయేనని చంద్రబాబు గుర్తు చేశారు. షాదీఖానాతో పాటు మసీదుల నిర్మాణం, ఇమాంలకు గౌరవవేతనం అందించింది తెలుగుదేశం పార్టీ అని వివరించారు. హజ్ యాత్ర కోసం నేరుగా విమానాలు నడిపిన ఘనత తెలుగుదేశానిదేనని తెలిపారు. జగన్మోహన్ రెడ్డిని సొంత కుటుంబ సభ్యులే నమ్మే పరిస్థితిలో లేవన్నారు. పొరపాటున వైసీపీకి ఓటు వేస్తే పుట్టబోయే బిడ్డల భవిష్యత్తు కూడా నాశనం అవుతుందని తెలిపారు. आंध्र प्रदेश का अपने खैर के फैसले फरमा, ऐ अल्लाह चंद्रबाबू नायडू साहब को कबूल फरमा, ऐ अल्लाह उनको अल्लाह वजीर आला बना, ऐ अल्लाह हमारे हक में खैर के फैसले फरमा, ऐ अल्लाह मुसलमानों के हक में खैर के फैसले फरमा, ऐ अल्लाह हमारी दुआ कबूल फरमा। अल्लाहु अन्ना सय्यिदना मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम। థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా మీద దుష్ప్రచారం చేస్తాను. నేను అంటున్నాడు, నేను మసీదులు గురి చేస్తాను. మసీదులు కట్టించిన వాడిని నేను, మసీదులు రక్షించిన వాడిని నేను, ప్రొటెక్ట్ చేసిన వాడిని. 45 ఏళ్ళుగా ఈ పెద్ద మనిషి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. మీరు రాష్ట్ర రాజధాని ఎంత గొప్పవాడంటే, ఎంత తెలివైనవాడంటే, విభజన జరిగినప్పుడు పార్లమెంట్లో ఉన్నాడు ఆయన. ఎక్కడున్నాడు? సోనియా గాంధీ వెనకాల బెంచ్లో కింద కూర్చున్నాడు. అంత ధైర్యవంతుడు. ఇప్పుడు నన్ను అడుగుతున్నాడు, నేను నరేంద్ర మోడీ గారి దగ్గర చెప్పాలంట. మీ 4% రక్షించడం నా బాధ్యత. రాజకీయాల్లో అలయన్స్లు ఉంటాయి, సిద్ధాంతాలు ఉంటాయి, కానీ తెలుగుదేశం పార్టీ ఇది ఎప్పటి నుంచో రక్షిస్తున్నాం. 2004 నుంచి పెట్టినప్పటి నుంచి సపోర్ట్ చేశాం, రక్షించాం. ఇప్పుడు కూడా రక్షించే బాధ్యత నాదని చెప్పి మీ అందరికి హామీ ఇస్తూ మళ్ళీ ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, అదే మరిగా తప్పకుండా జనరల్ యూనివర్సిటీ ఫరూక్ గారు చెప్పారు, అది కూడా చేసే బాధ్యత తీసుకుంటాం, పెడతాం. మైనారిటీస్ కోసం జనరల్ యూనివర్సిటీ పెడతాం అని పెట్టాం. మీరేం చేశారు? అబ్దుల్ సలీంని నంద్యాలలో అబ్దుల్ సలాంని ఏం చేశారు? ఏంటి భయంకరమైన వాతావరణం? మీరు ఎవరైనా మానవ ప్రపంచం ఆమోదిస్తుందా? ఒక దొంగగా ముద్రేసి భయపెడితే, వేధించి పోలీసులు భయపెట్టి, నువ్వేదో చనిపోవాలనుకుంటున్నావు, లేకుంటే ఏదో చేయాలనుకుంటున్నావు, నువ్వు సచ్చినా నీ భార్యను వదిలిపెట్టమని చెప్పి బెదిరిస్తే, భార్యాభర్త ఆలోచించుకొని ఇంకా మనం బతకలేము, ఇద్దరం చనిపోతామని, అదే సమయంలో మళ్ళా ఆలోచించి మనం ఇద్దరం చనిపోతే ఈ పిల్లలు అనాథలు అవుతారు, వాళ్ళు బతుకేంటని ఆలోచించి నలుగురు కలిసి, మీరు ఎప్పుడన్నా ఊహించారా? కనీసం కలగన్నారా? ఇంత ఘోరంగా రైల్వే ట్రాక్ దగ్గరికి పిల్లల్ని తీసుకు కట్టేసి ఇద్దరు రైలు కింద పెట్టి బలవంత మరణం చేసుకున్నారంటే నేను ఇమేజిన్. నా మైనారిటీ అంటున్నాడు కదా. నేను చాలాసార్లు చెప్పాను, నాకు హిందువులు ముస్లింలు కూడా 2 కళ్ళు, ఇద్దరిని 2 కళ్ళు కాపాడుకుంటానని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు కూడా మీ అందరికీ హామీ ఇస్తున్న 4% రిజర్వేషన్లు కాపాడుకుంటాం,
రాష్ట్ర ప్రయోజనాల కోసం రానున్న కాలంలో రాష్ట్ర అభివృద్ధి కోసం బూర గుర్తుపై ఓటు వేసి ప్రజాబంధు పార్టీ అభ్యర్థులను అందవరపు విజయ్ కుమార్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో పలువురు ఇండియన్ ప్రజాబంధు పార్టీ నాయకులు మాట్లాడుతూ జాతీయ పార్టీగా ఆవిర్భవించి గత ఎన్నికల్లో కూడా పోటీ చేసి తమ ఉనికిని చాటుకున్నామన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగించేందుకు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు తమకు ఓటేసి గెలిపించాలంటూ విజ్ఞప్తి చేశారు. అనే పార్టీ ఇది నేషనల్ పొలిటికల్ పార్టీ. మేము దేశవ్యాప్తంగా మరి ఈ యొక్క జనరల్ ఎలక్షన్స్లో పోటీ చేస్తూ ఉన్నాము. దాంట్లోనే భాగంగా మరి ఆంధ్ర రాష్ట్రంలో కూడా మేము పోటీ చేస్తూ ఉన్నాము. ఇది మాకు ఈ పుట్టి మరి 6 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో మేము ముందుకు వస్తూ ఉన్నాము. ఇప్పుడు కూడా ఈ జనరల్ ఎలక్షన్స్లో కూడా మేము ఛత్తీస్గఢ్ నుంచి పోటీ చేస్తూ ఉన్నాము. అట్లాగే పంజాబ్ నుంచి పోటీ చేస్తూ ఉన్నాము. మా వాళ్ళు ఢిల్లీలో కూడా పోటీ చేశారు. ఇది ఒక నేషనల్ పొలిటికల్ పార్టీ. ఒరిస్సా నుంచి కూడా మేము పోటీ చేయడం జరుగుతుంది. మరి అలాగే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మరి ముఖ్యంగా మన విశాఖపట్నం మరి పార్లమెంట్ నియోజకవర్గానికి నేను ఎంపీగా మరి మా యొక్క వ్యవస్థాపక అధ్యక్షులు వారు నన్ను బలపరిచి ఇక్కడ పంపించారు. కనుక నేను ఇక్కడి నుంచి కంటెస్ట్ చేస్తూ ఉన్నాను. మీకు చెప్పాను కదండి, నా పేరు అందుకూరి విజయభాస్కర్. నా బ్యాలెట్ నెంబర్ 5. మా యొక్క గుర్తు వచ్చేసి బోర గుర్తు, ట్రంపెట్, బాకా అంటాం మనం. బాకా లేకపోతే బోర్ అనొచ్చు, ట్రంపెట్ అండి. విశాఖపట్నం ఓటర్ మహాశైలకు అలాగే ఆంధ్ర రాష్ట్ర ఓటర్ మహాశైలకు చేతులెత్తి మేము అభ్యర్థిస్తూ ఉన్నాము. మా 25 సంవత్సరాలుగా బంగారు ఆభరణాల తయారీ అమ్మకాల్లో నాణ్యమైన సేవలను అందిస్తూ కస్టమర్ల ఆదరాభిమానాలను చూరుకున్నామని శ్రీ గాయత్రి జ్యువెలర్స్ ప్రొపరైటర్ రంగారావు తెలిపారు. 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అక్షయ తృతీయ పండుగ నేపథ్యంలో నూతన షోరూంను నేడు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వినియోగదారులు అక్షయ తృతీయ ఆఫర్లను సద్వినియోగం చేసుకున్నారు. మహిళలకు అనువైన, అనుకూలమైన, అందమైన నగలను అందించడం శ్రీ గాయత్రి జ్యువెలర్స్ ఎప్పుడు ముందుంటుందని ఈ సందర్భంగా ప్రొపరైటర్ రంగారావు తెలిపారు. వెండి, బంగారు నగలను అత్యుత్తమ ధరలకు అందించడం తమ ప్రత్యేకతగా చెప్పుకొచ్చారు. విశాఖ వాసులందరూ తమ నూతన షోరూంను ఆఫర్లను వినియోగించుకోవాలని కోరారు. కూటమి అభ్యర్థులకు బీసీ నాయకులు సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు సీతమ్మధార కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వైసీపీ పాలనలో బీసీలకు, అణగారిన వర్గాలకు అన్యాయం జరిగిందంటూ వాపోయారు. అందుకే కూటమి అభ్యర్థులకు తమ సంపూర్ణ మద్దతునిస్తున్నామని తెలిపారు. విద్యార్థి నాయకుడిగా ఉత్తరాంధ్ర సంఘం, బీసీ సంఘం, ఉత్తరాంధ్ర విద్యార్థి యువత మేధావి దేవేంద్ర గౌడ్ అయితే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు అయితే ఎన్నో ఉద్యమాలు చేసి మేము వాళ్ళు కల్పించి నాయకత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్లో రాబోయే 2024 ఎన్నికల్లో కూటమి తరఫున మా సంఘం మద్దతు ప్రకటిస్తున్నాం. అదేవిధంగా ఈ వైజాగ్లో ఎంపీగా భరత్, అదే నార్త్ విష్ణుకుమార్ రాజుకి, అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు అందరి తరఫున మా మద్దతు ప్రకటిస్తున్నాం. అలాగే మన శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి అన్ని జిల్లాల్లో ప్రకటించి మేము కూటమికి మద్దతు ఎందుకంటే ఇస్తున్నామంటే, ఎందుకంటే రాబోయే రోజుల్లో చాలా పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాలు చూసాము. ఈ గవర్నమెంట్లో చాలా ఇబ్బందులు పడ్డాం. ఎస్సీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థి సంస్థలు అయితేనేమి, ఉద్యోగుల సంస్థలు అయితేనేమి, మహిళల సంస్థలు అయితేనేమి, ఎస్సీల సంస్థలు అయితేనేమి అన్నీ ఎలా ఇబ్బందులు పడుతున్నామో మేము చూస్తున్నాం. ఈ ముఖ్యమంత్రిని భరించే స్థితిలో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు. అదేవిధంగా విద్యార్థులు, ఉద్యోగులు సమస్యలపై మేము ఎంత
ముఖ్యమంత్రి తీసుకుందామన్న రాష్ట్రంలో ఎంపీలకి మంత్రులకే అపాయింట్మెంట్ లేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అలాగే కాన్స్టిట్యున్సీలో ఒక ప్రాబ్లం చెప్పుకుందాం అంటే ఎమ్మెల్యేలు వాళ్ళకి అధికారాలు లేవు, విధులు లేవు. అలాగే మా బీసీ సంఘాలకి కార్పొరేషన్లు ఇచ్చారు. ఏ ఒక్క కార్పొరేషన్లో కూడా పదవులు అయితే ఇచ్చారు కానీ విధులు లేవు, నిధులు లేవు. ఒక్క నిరుద్యోగి కూడా ఒక్క లోన్, ఒక కారుకు లోన్ కానీ దీపం పథకం కానీ ఏ విధంగా దేశంలోని ప్రజలు మరలా కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని మాజీ కేంద్ర మంత్రి ఏఐసీసీ నాయకులు శశి థరూర్ అన్నారు. ఈ మేరకు శుక్రవారంలోని హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతం పేరుతో రాజకీయం చేస్తోందని విమర్శించారు. సామాన్య ప్రజల కష్టాలు తీరాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ రావడం జరిగిందని, ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడానికి తమ పార్టీ ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులు కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ నాయకులు నాయక్, పీసీసీ నెంబర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వైఎస్ జగన్నాథరావు, సిటీ ప్రెసిడెంట్ వజ్రపతి శ్రీనివాసరావు తదితరులు కలిశారు. And at that time, the BJP leader Venkaiah Naidu said, why 5 years? BJP will give 10 years. And what has happened is that 10 years have gone by with no special category status. The Congress party promises you that special category status for 5 years will be implemented the moment we come to power. Second, we have stood strongly against the privatization of the Visakhapatnam steel plant, RINL. We believe that it was a profitable enterprise. It has been damaged by the management or mismanagement under the BJP. We want to change that. 1 lakh workers and their families depend on this plant, and we believe it can be made viable, and we will do our very best to make it a successful enterprise once again and the pride of Visakhapatnam. Third, on Polavaram, we really want to see it succeed. We are shocked that the BJP froze the budget at the levels of 2013-14. We want to revise the budget to make sure that it can be completed and all the benefits for the people of Andhra Pradesh will be given. These are the main headlines of what we are going to do for you. But above all, our concern remains that we have seen 2 regional parties that in different ways have both surrendered to the BJP. The YSRCP has unfortunately behaved in a very surprising way by saying they're not an ally. 5 ఏళ్ల జగన్ రెడ్డి పాలనలో దళిత బహుజనులకు, అగ్రవర్ణ నిరుపేదలకు తీరని ద్రోహం చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలని అఖిల భారత సైరారెడ్డి సంక్షేమ సంఘ, కాపు ఐక్యవేదిక, మాలల ఐక్యవేదిక, దళిత బహుజన్ ఫ్రంట్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు మద్దిలపాలెంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 27 పథకాలను రద్దు చేసి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను నవరత్నాలకు మళ్లించి దళితులను మోసగించిన జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తేనే భవిష్యత్తులో దళితులకు మేలు జరుగుతుందన్నారు. మిత్రులారా, 1,26,000 మంది మీరుంటే మీ ఒక్కొక్కరింట్లో దాదాపు 4 ఓట్లు 5 ఓట్లు ఉన్నాయి. ఈ గవర్నమెంట్ చేస్తున్న ఒకే ఒక్క దురుద్దేశం ఏంటంటే ఈ 4 ఓట్లని మిమ్మల్ని బెదిరించో, ప్రలోభాలకు గురి చేసో మీ దగ్గర వేయించుకుంటే వీళ్ళ విజయానికి అడ్డుండదనేది వీళ్ళ ఆలోచన. ఇది మీకు కూడా తెలిసే ఉంటుంది, కానీ నేను తెలియజెప్పాలనుకుంటున్నాను, మరొకసారి గుర్తు చేయాలనుకున్నాను. ఇందులో చాలామంది నాకు ఫోన్లు చేసి బాధపడినప్పుడు, ఇదేంట్రా బాబు మీరు ఇలా ఉన్నారంటే అడగచ్చు కదా అంటే, మీరే అడిగారు కదన్నా ఒకప్పుడు, మాకు 2 సంవత్సరాలు పర్మనెంట్ చేయకుండా ప్రొబేషన్ పీరియడ్లో పెట్టినప్పుడు కూడా మేమేం మాట్లాడలేకపోయాం. తర్వాత ఈ పర్మనెంట్ చేయమని చెప్పి స్ట్రైక్ చేద్దాం అనుకున్నప్పుడు మీరే అందరూ వద్దన్నారు. అలా అంటే 2 సంవత్సరాల 9 నెలలకి వీళ్ళని పర్మనెంట్ చేశారు, సర్వీస్లోకి తీసుకున్నారు. 2 సంవత్సరాల 9 నెలలు అంటే దాదాపు ప్రొబేషనరీ 2 సంవత్సరాలు పోతే 9 నెలలు వేస్ట్ వీళ్ళ సర్వీస్. అంటే ఈ రోజు వరకు ఆ 9 నెలలకు సంబంధించి ఏ ఎంప్లాయీకి కూడా కానీ 1 రూపాయి ఎక్స్ట్రా ఇచ్చారా, ఆ నష్టపరిహారం ఏదన్నా చెల్లించారా, వాళ్ళకి రావాల్సిన అరియర్స్ అన్నీ ఏమైనా ఇచ్చారా? ఏది లేదు, నాకు తెలిసి అయితే ఏది లేదు. రెండోది, ఇదే అనకాపల్లిలో ప్రెషర్ తట్టుకోలేక వీళ్ళు పెడుతున్న పై ఆఫీసర్లు పెడుతున్న పని ఒత్తిడి తట్టుకోలేక ఒక సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఈ రోజు వరకు గవర్నమెంట్ కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, లేదా చుట్టూ మేమంతా లీడర్లు అని చెప్పుకుంటున్న ఎవరే కానీ తనకు కనీసం ఏమైనా చేశారా, ఆ కుటుంబానికి ఏమైనా చేశారా, లేదా ఆ కుటుంబంలో ఏమైనా ఉద్యోగం ఇచ్చారా చెప్పమని చెప్పని అడుగుతున్నాను.
ఈ నెల 13న జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు తమ సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నట్లు ఎంఆర్పీఎస్ అధ్యక్షులు కాకర్ల రమణ తెలిపారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ టీడీపీ హయాంలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణలో తాము సంతృప్తి చెందామని తెలిపారు. మాదిగ రిజర్వేషన్లు కొనసాగించడంలో టీడీపీ ఎంతో సహకరించిందని గుర్తు చేశారు. అదేవిధంగా రానున్న కాలంలో అనేక అణగారిన వర్గాల అభ్యున్నతికి టీడీపీ కృషి చేస్తుందన్న నమ్మకంతో కూటమికి మద్దతు తెలియజేస్తున్నామని తెలిపారు. అనంతరం మాజీ డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ బీసీ అణగారిన వర్గాల అభివృద్ధికి కూటమి అధికారంలోకి రావాలని తాము బలంగా విశ్వసిస్తున్నట్లు తెలిపారు. మా మాదిగ అసోసియేషన్ ప్రతినిధులు మీ అందరం కూడా కలిసి పూర్తిగా సంపూర్ణంగా ఎన్డీఏ కూటమికి మద్దతు తెలియజేయడం కోసం ప్రత్యేకించి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖపట్నం జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎంపీగా కంటెస్ట్ చేస్తున్న అభ్యర్థులకి, అలాగే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకి మేము మా అసోసియేషన్ సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తాం. ఎందుచేత తెలియజేస్తున్నామంటే గతంలో తెలుగుదేశం పార్టీ మాకు 2000 నుంచి 2004 వరకు 4 సంవత్సరాల్లోని ఏబీసీడీ వర్గీకరణ చేసింది. ఈ ఏబీసీడీ వర్గీకరణది సుమారు 70 సంవత్సరాల చరిత్ర ఉంది. మేము దానికోసం ఎన్నో ఉద్యమాలు ఎన్నో త్యాగాలు చేసాం. దీనికి మాకు అనుబంధంగా మందా కృష్ణమాది గారు కూడా మాకు పూర్తి మద్దతు తెలియజేసి ఆయన ఆధ్వర్యంలో కూడా మేము ఉద్యమాన్ని సక్సెస్ చేసాం. దురదృష్టవశాత్తు సుప్రీంకోర్టులోని ఈ కేసు పెండింగ్లో ఉంటుండగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ డెలివరీ ఇచ్చింది. అందులోని సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే పార్లమెంట్లో బిల్లు కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జరగకూడదని చెప్పేసి అది గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దానివల్ల అది అయిపోయింది. అదే 2000 నుంచి 2004 సంవత్సరంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ బిల్లును పాస్ చేసి మా మాదిగల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసి మా వాళ్ళు కొన్ని వేల మంది ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం కానీ, సాంఘిక ప్రాతినిధ్యం కానీ, ఆర్థిక ప్రాతినిధ్యం కానీ కల్పించడం జరిగింది. అందుకు మద్దతుగా అభిమానంతో మీ అందరం కూడా పూర్తిగా మా సంఘాలన్నీ కూడా కలిపి విశాఖపట్నం జిల్లాలోని సంబంధించి సంపూర్ణమైన మద్దతు తెలియజేయడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీడియా సోదరులందరికీ నమస్కారం. అలాగే వేదికను వచ్చినటువంటి పెద్దలకు, ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి కాకర్ల రమణ గారికి, అదేవిధంగా మా సోదరుడు వెంకటరావు గారికి, వేదిక పెద్దలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా మరి ఏదైతే మందకృష్ణ మాదిగ తన జీవితాన్నే పోరాటంగా చేసుకొని పోరాడుతున్నారు, దానికి ఈవేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మద్దతు తెలియజేయడం, దాని మీద ఇక్కడున్నటువంటి విశాఖ పౌరులందరుగా తరపు నుంచి ముందుగా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మందకృష్ణ మాదిగ చేస్తున్న పోరాటానికి మంచి రోజులు వచ్చాయని చెప్పి నమ్ముతూ, మరి ఇందాక పెద్దలు చెప్పినట్టు రేపు ఎన్డీఏకి ఎంఆర్పిఎస్ ఏదైతే సపోర్ట్ చేస్తుందో దానికి నేను మద్దతు ఇస్తూ, నేను ఒక బీసీ నాయకుడిగా ఈ మహానగరంలో ఒక సభ్యుడిగా కొన్ని విషయాలు ఇంకా మీకు చెప్పదలుచుకున్నాను. ఈ 3 పార్టీలు మద్దతు ఇస్తే ఈ బ్యాక్వర్డ్ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించినటువంటి శాఖ వారు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి నేనైతే ఒక బీసీ నాయకుడిగా ఈవేళ ఆంధ్రప్రదేశ్ బీసీ అసోసియేషన్ కేశవరావు గారు ఉన్నారు. ఆయన రాష్ట్రంలో బీసీ ఉద్యమాన్ని నడిపి బీసీల కోసం ఎంతో పనిచేసినటువంటి వ్యక్తి. మరి అందులో నేను కూడా ఒక సభ్యుడిని కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీ కులాలందరికీ మనవి చేసేది, రేపు 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో బీసీలందరూ కూడా ఒక తాటి మీద ఉండి ఈ ఎన్డీఏ అభ్యర్థులైనటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థులకి అత్యధిక శాతం ఓట్లు వేసి గెలిపించాలని. వాజన్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. నిరంతర పర్యవేక్షణతో సామాన్య భక్తులకు సైతం అప్పన్న దర్శనాన్ని కలిగించిన జిల్లా యంత్రాంగం. అంతరాలయ దర్శనాల నిలిపివేతలో కఠినంగా వ్యవహరించి విజయవంతమయ్యారంటూ కొనియాడిన భక్తులు. మైనార్టీల రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామన్న మాజీ ముఖ్యమంత్రి. ముస్లింల ఆత్మీయ సమావేశంలో భరోసానిచ్చిన నారా చంద్రబాబు నాయుడు. కాంగ్రెస్ అధికారంలోకి రావడమే దేశ ప్రజల ఆకాంక్ష అన్న మాజీ కేంద్ర మంత్రి.
ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ చేరుకున్న శశి థరూర్ వెల్లడి. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.